సుమారు 200 మంది రావడం జరిగింది. ఈరోజు నామినేషన్ కార్యక్రమంలో రిటర్నింగ్ ఆఫీసర్ గారు ముందుగా ఇచ్చిన ప్రకారంగా ఎలక్టోరల్ రోల్ సరిగా ఇవ్వలేదు. నేను గత నెల రోజుల నుంచి పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలు పర్యటించడం జరిగినది. ముఖ్యంగా ఏంటంటే సిద్దిపేట జిల్లా, మెదక్, సంగారెడ్డి జిల్లా వాళ్ళు పూర్తిగా నాకు మద్దతు ఇస్తారని అనుకుంటున్నాను. నేను గతంలో టీఆర్ఎస్ పార్టీలో అనుబంధంగా ఉండి హరీష్ రావు గారికి మరియు కేసీఆర్ గారి దగ్గర వ్యక్తిగత సహాయకుడిగా చేశాను. నేను హరీష్ రావు గారికి ఎన్నికల ఏజెంట్ కూడా ఉండడం జరిగినది. గతంలో టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక ఎప్పుడైతే స్థాపించడం జరిగిందో అప్పటి నుంచి ఉద్యమకారుల పైన ఉన్న కేసులన్నీ హెచ్చరించడం, వాళ్ళకు ఉదారంగా ఎలాంటి ఫీజులు లేకుండా నేను ఫ్రీగా వాదించడం జరిగినది. అలాగే మా ప్రాంతంలో ఏంటంటే నాకు ప్రజా వకీలుగా గుర్తింపు ఉన్నది. మా ప్రాంతంలో మా ప్రాంత వాసులను బట్టి వారి కుల వారి స్తోమతను బట్టి నేను ఫీజులు తీసుకోవడం జరిగినది. ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను ఫీజుల విషయంలో ఎప్పుడు డిమాండ్ చేసి ఇంత ఇవ్వాలని అడగలేదు. నేను గతంలో హరీష్ రావు గారి వద్ద చేసిన సమయంలో కూడా నిరుపేదలకు ఉచితంగా ఇండ్ల పట్టాలు కానీ మరియు రేషన్ కార్డులు కానీ వారు ఏవైతే బిలో పావర్టీ లైన్ కింద ఉన్న నిరుపేదలకు పూర్తి స్థాయిలో సహకరించడం జరిగింది. నేను ఎప్పుడు కూడా హరీష్ రావు గారి దగ్గర వ్యక్తిగత సహాయకునిగా ఉన్న రోజుల్లో కూడా ఎవరి వద్ద కూడా నేను డబ్బులు ఆశించకుండా ఫ్రీగా చేయించడం జరిగినది. ఆ పేరు నాకు ఈ రోజు ఎన్నికల్లో నిలబడడం ముందుకు వచ్చాను. వారందరి ఆశీస్సులు నాకు ఉంటాయని అనుకుంటున్నాను. అదేవిధంగా నేను చాలా ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ముఖ్యంగా భారత సెషన్లో అడ్వకేట్లకు మా సిద్దిపేట అడ్వకేట్లు గతంలో హరీష్ రావు గారి, కేసీఆర్ గారి సహకారంతో 118 మంది అడ్వకేట్లకు అసెంబ్లీని తీసుకొని తర్వాత దాన్ని 100 శాతాలు కట్టించి పట్టాలు పెంచడం జరిగినది. మిగతా భారత సెషన్లో పోయినప్పుడు మీ పీరియడ్లో మీ దగ్గర పట్టాలు ఇప్పించిన కదా, మీరు మా దగ్గర కూడా పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తే మేము కూడా మీకు అందరూ మీకు తోడ్పాటుగా ఉంటామని వేములవాడ, సిరిసిల్ల, మెట్టిపల్లి నిన్న పర్యటించిన మెదక్, సంగారెడ్డిలో కూడా అన్నం జరిగిన నేను అన్ని భారతీయులకు తిరుగుతున్నాను. అడ్వకేట్లో ముఖ్యంగా నేను రవీందర్ సింగ్ మాత్రమే చేస్తున్నాను. రవీందర్ సింగ్ పూర్తి స్థాయిలో చివరి వరకు ఉన్నారు. ఆయన బీఫామ్ రాలేదు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరికి టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇవ్వలేదున రవీందర్ సింగ్ గారు కూడా విత్డ్రా అవుతారని నాకు బయట వినబడుతుంది. కాబట్టి అడ్వకేట్ ఫ్యాకల్టీ నుంచి అయితే నేనైతే అన్ని భారతీయులు టచ్ ఉన్నాయి. ఇంతకుముందు గతంలో సిద్దిపేట బార్ ప్రెసిడెంట్ కూడా ఇష్టం కాబట్టి అందరూ అడ్వకేట్లు నన్ను మా కమ్యూనిటీ నుంచి వచ్చిన కాబట్టి మిమ్మల్ని కంపల్సరీ మొదటి ప్రాధాన్యతతో గెలిపిస్తామని అందరూ కూడా ఎక్కడికి పోయినా నన్ను అప్రిషియేట్ చేస్తారు. నన్ను ముందుకు మేము ఎంతో ఉన్నామని చెప్తున్నారు. అక్కడలే పట్టభద్రులు, యువ ఉద్యోగస్తులు, టీఎంసీలు అందరి సహకారంతో నేను ముందుకు వెళ్ళి గెలుస్తానని ఆశ నాకు కలుగుతుంది. చాలా మంది నాకు నా ఎజెండా పొందొచ్చాను. నా పాంప్లెట్లో పొందుపరచడం జరిగిందండి. 20 కాలమ్స్ మీరు చూసినట్లయితే పాంప్లెట్ చదివినట్లయితే అందరికీ అర్థమవుతుంది. చాలా మంది ఆ పాంప్లెట్ నేను పేపర్లో వేయించడం కూడా జరిగింది. ఆ పాంప్లెట్ చూసిన తర్వాత నాకు చాలా ఏరియా నుంచి ఫోన్లు వస్తున్నాయి. మీలాంటి వాళ్ళు ముందుకు రావాలి. మీరు సామాజిక సమస్యల పట్ల అవగాహన కలిగి ఉన్నారు కాబట్టి మీలాంటి వారు ముందుకు వస్తే అలాంటి వారికి ఏదో ఒక రకంగా సహాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో చాలా మంది కూడా ఫోన్ చేయడం జరుగుతుంది. నేను నా ఎజెండాలో ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ వృత్తి కల్పించడం కోసం కృషి చేస్తాను. అట్లే జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ లేపించి అదే సంవత్సరం పరీక్షలు నిర్వహించి అదే సంవత్సరం రిజల్ట్ ఇప్పించి రిక్రూట్మెంట్ కూడా ఒకే సంవత్సరంలో జరిగే విధంగా కృషి చేస్తాను. రెండో పాయింట్ ఏంటంటే నిరుద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్, ఉద్యోగులకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టడానికి కృషి చేస్తాను. న్యాయవాదులకైతే న్యాయవాదుల సంక్షేమ నిధి పెంపు కోసం కృషి చేస్తాను. న్యాయవాదులకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో చాలా తక్కువ ఉన్నది. బయట ఉద్యోగస్తులను చూస్తే అది కూడా నేను పెంపుగా కృషి చేస్తాను. అడ్వకేట్ల మీద అక్కడక్కడ ఈ మధ్యన దాడులు జరుగుతున్నాయి. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చే విధంగా కృషి చేస్తాను. ఉద్యోగస్తులకు కూడా టీచర్లు, హెచ్ఈడీలు చాలా మంది 24-30 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ప్రమోషన్స్ రాగా ఉన్నారు. 24 సంవత్సరాలు దాటిన ప్రతి ఉపాధ్యాయులకు ఎస్సీడీగా కల్పించాలని నేను నా డిమాండ్ పొందవలసిన జరిగింది. అదేవిధంగా టీచర్ల మా ఉపాధ్యాయుల మాదిరిగా ప్రొఫెషనల్
స్పందించి నేను గతంలో హరీష్ రావు గారి దగ్గర చేసిన కాబట్టి వాళ్ళ పేదల సమస్యలు ఏంటి, వారికి ఏం కావాలి అనే సమస్యలు నాకు తెలుసు. సమస్యను బట్టి నేను స్పందిస్తాను కాబట్టి ఆ సమస్యల గురించి నాకు పూర్తి అవగాహన ఉన్నది. నేను వారి సమస్యలను నేను స్వీకరించుకుంటూ ముందుకు వెళ్తున్నాను. చాలా మంది నాకు ఫోన్లు కూడా చేస్తున్నారు, మీరు ముందు పోండి, ఫోన్ చేసి కూడా మీరు ఉండండి, ఎటువంటి పరిస్థితులు డ్రాప్ కాకండి, మేమందరం మీ పక్షాన ఉన్నాం, మేము ఉంటాం, మీరు సమస్యలు అన్ని సమస్యల మీద మీకు అవగాహన ఉన్నాయి కాబట్టి మీరు ముందుకు వెళ్ళండి అని చెప్తున్నా. చెప్పిండగా పూర్తిగా అట్లా స్థానిక ఏరియాలో ఎక్కడైతే ప్రాంతంలో అయితే ఉంటారో ఉద్యోగస్తులు పట్టభద్రులు వారి ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయించేందుకు కృషి చేశాను. అట్లే టీఎస్ఐఏసి ద్వారా ఎవరైనా యువ పారిశ్రామికవేత్తలు ఉంటే వారు కూడా భూమి కేటాయింపు చేసి వారు అక్కడ కూడా వారి ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు నెలకొల్పే విధంగా కృషి చేశాను. ఆ ఫ్యాక్టరీ నెలకొల్పి అక్కడే స్థానికులకు ఎక్కడైతే ఫ్యాక్టరీలు ఉన్నాయో అక్కడనే ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేశాను. మీరు యువ విద్యార్థి పట్టభద్రులు మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ టీఎన్జీఓలు మీరు నన్ను గుర్తించి మీరు నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి గెలిపించగలని